పేగులు మెలిపెడుతున్నట్టుంటది. చూసేవాళ్లకి పిల్ల దక్కదనే అనిపిస్తుంది. మింగినోళ్లకి సావు ఎదురుగా కనిపిస్తుంటది. గంట లోపలే వైద్యం చేయించాలి. గంటకి నిమిషం దాటినా బిడ్డ దక్కదు. శిఖరం మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సదికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. గరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. నీకోసం, నా కోసం, బిడ్డ కోసం భరించడంలా అంతకన్నా ఇది బాధేం కాదు. తాగిన తర్వాత ఆలస్యమైతే నేనే ఉండను కదా మేడం. ఎందుకు ఆలస్యం అవుతుంది? హాస్పిటల్ ఎంత దూరం? తాగుతున్న నీకెంత భయంగా ఉందో తాగిస్తున్న నాకు అంతే భయంగా ఉంది. కష్టం వెనకే సుఖం ఉంటుంది. ఇది కష్టమే, దీనివలన వచ్చే సుఖం జీవిత కాలానికి సరిపోతుంది. ఇంకా భయంగానే ఉందా? బాటిల్ని చూస్తుంటే ఆవిడ చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి మేడం. అందుకే భయం తగ్గట్లేదు. అన్నీ చెప్పి గంటలోపు పసరు కక్కిస్తే ప్రాణానికి ఏమాత్రం హాని లేదని చెప్పింది కదా. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుని అన్నీ మర్చిపో. భయం అదే తగ్గిపోతుంది. జాగ్రత్త. ఈ కొలత గుర్తుందిగా? ఎక్కువ కాకుండా అలాగని తక్కువ కాకుండా జాగ్రత్తగా తాగు. ఇది తాగితే చనిపోతావు అన్న భయం నేనున్నానన్న ధైర్యాన్ని చంపేస్తుందా? నేను అమ్మ అని పిలుచుకునే అదృష్టాన్ని ఎవరిస్తారా అని ఎదురు చూస్తుంటే నేనున్నానంటూ వచ్చావు. అవమానాలు పడ్డావు. ఊరి ముందు చెడిపోయింది అనిపించుకున్నావు. ఆయనతో తిట్టించుకున్నావు, తన్నించుకున్నావు. ఎవరి కోసం? నా కోసమేగా. నన్ను అమ్మని చెయ్యాలనేగా.
నా బిడ్డకి నీ కడుపులో ఊయల కట్టాలనుకున్నా నిన్నెలా చంపుకుంటానే? నువ్వు ఆయనకి దగ్గర అవ్వాలి, నీ కడుపు పండాలి. నా ఆశలకి ఊపిరిపోసి నువ్వు బిడ్డని కనాలి. ఆ బిడ్డని ఏ చేతులతో ఆడించుకోవాలి. నా గుండెల మీద పెంచుకోవాలి. నిన్ను చావనిస్తానా? నా ప్రాణం పోసైనా కాపాడుకుంటాను. జాగ్రత్త. కళ్ళు మూసుకుని కడుపులో పోసేసుకో. ఈ కష్టం నీది, నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. స్వామి, గౌతమిని ఆయన్ని కలపడం కోసమే ఇదంతా చేస్తున్నాను. ఆయన ఏ విధంగానూ లొంగరు. ఎందుకంటే ఆయనకి నేనంటే పిచ్చి ప్రేమ. నీలాగనే ఆయన కనీసం గౌతమి మీద సానుభూతితోనైనా ఈ గంట సేపు ఈ గండం గడిపించు. నా వల్ల గౌతమికి ఏమీ కాకూడదు. ఈ ప్రయత్నంలో నేను చేస్తుంది ప్రాణాంతకమే. ఈ గంటలోపు గౌతమికి ఏ ప్రమాదం జరగకుండా చూడు స్వామి. ఏదైనా జరిగినా ఇది చేయించింది నేనని తెలిసినా ఈ ఇంట్లో ఎవ్వరం మిగలం. నేను చేసింది తప్పని నువ్వు భావిస్తే ఆ శిక్షేదో నాకు వెయ్యి. గౌతమికి మాత్రం ఏమీ కాకూడదు.
ఏంటి అలా ఉన్నారు? ఒంట్లో ఏమైనా బాగోలేదా? అదేం లేదులే. గౌతమి ఏం చేస్తుంది? మొగుడు చావు అన్నాక ఏ పెళ్ళమైనా ఏం చేస్తుంది? ఏడుస్తుంది. తను అదే చేస్తుంది. చస్తాననే మాట ఎందుకంది? నువ్వు అనమంటేనే కదా. ఇది మరీ బాగుందండి. నేనెందుకు చెప్తాను? నాకేం పని? నాకు తెలుసు నీ మాటలు తన నోటి నుంచి వచ్చాయి. తను చెప్తుంటే తనలో నాకు నువ్వే కనిపించావు. ఇదేం కర్మ? ఆ రోజు నేను వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయి నేను అసలు పట్టించుకోవడమే లేదు తెలుసా? మీరు ఇంట్లోంచి గంటేసిన దగ్గర నుంచి నేను మారిపోయాను. నా ఏడుపు నాది, దాని ఏడుపు దాంది. అయినా మీరు ఇప్పుడెవరైనా బెదిరిస్తే వింటున్నారా ఏంటి? అయ్యో నిజంగా నాకేం తెలీదు. అంటే ఆ మాటలు నీవు కావంటావు అనేగా అర్థం. అయినా ఇదేంటి? అది చస్తానంటే దాని మాటలు నాకు అంటగడతారు. నాకంత అవసరమేం లేదు. అది కావాలనుకున్నందుకే కదా మీరు నన్ను వద్దనుకున్నారు. అది చాలదా ఏంటి? నిజంగా నేనెవరికీ ఏం చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆలోచిస్తావే? తాగు. చావు ఎలాగో వస్తుందని తెలుసు. పలకరించడానికి భయపడతావే? నువ్వు తల్లివి కావాలి. పేగు తెంచగానే ప్రాణం ఎలాగో పోతుంది. అన్నీ తెలిసే ఈ త్యాగానికి సిద్ధమయ్యావు. ఆ త్యాగం ముందు ఇదంతా తాగు. ఎలాగో వచ్చే చావుకి ముందు పరిచయం ఇది. ఒక్కసారి పరిచయం అయ్యాక ఇది నేను బాధ పెట్టదు, భయపెట్టదు. చావుతో స్నేహం చేయడానికి నీకు ఇది మంచి అవకాశం. ఇది తాగి నువ్వు చావవు, తల్లివవుతావు, మంచి బిడ్డని కంటావు. ఆ తర్వాత చావు. ఆ మనిషిని నీ వశం చేసుకోవాలంటే తప్పదు, తాగాల్సిందే. ఆయన మీద నువ్వు నింద వేశావు. నీ కుటుంబానికి నువ్వు మచ్చయ్యావు. ఇన్ని చేసిన దానివి ఇప్పుడు ఆలోచిస్తావే? ఇవన్నీ ఎందుకు చేశావు? ఒకే ఒక్క కారణం, నువ్వు తల్లివి కావాలి. అదేగా. తాగు, తాగు గౌతమి. నువ్వేనైనా చెప్పు, నువ్వే చెప్పుంటావన్న అనుమానం. అయ్యోరామా, మీరేంటండి? అన్న అది బాగుంది, మధ్యలో నాకేంటి బాధ? దాంతో మాట్లాడిందే లేదు, మళ్ళీ ఇలాంటి సలహాలు ఇవ్వటం కూడానా? మరి చస్తానని నువ్వనట్లు చెప్పింది? ఆ మాట ఎవరు చెప్పినా అలాగే చెప్తారు. ఆ మాటకి నేనేదో ఓనర్ అయినట్టు నన్ను అడుగుతారేంటి? నమ్మమంటావా? దయచేసి అలా చూడకండి. నేనిప్పుడు చాలా మారిపోయాను.
నా పని నేను చేసుకుంటున్నానే గాని నేనెవరితో కనీసం మాట్లాడడం లేదు, మీతో తప్ప. ఇలా అనుమానిస్తే మీతో కూడా మాట్లాడను, ఆ తర్వాత మీ ఇష్టం. సరే, నీకేం తెలీదు అంటావు. ఆ మాట చేతిలో చేసి చెప్పు. గౌతమ్లా ఉంది. గౌతమి, 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 ఏమైంది? గౌతమి, గౌతమి, గౌతమికి ఏమైంది? ఏదో తాగేసిందండి. హాస్పిటల్ తీసుకెళ్దాం పద. గౌతమి, 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 నీకేం కాదమ్మా, నీకేం కాదు. గౌతమి, గౌతమి, నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాం గౌతమి. గౌతమి, 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 చూడు, చూడు. ఈశ్వర్, ఈశ్వర్, త్వరగా పోనివరా. వెళ్తున్నానమ్మా. అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. గౌతమి, గౌతమి, లేమ్మా. గౌతమి, నీకేం కాదు గౌతమి, నేను ఎలాగైనా కాపాడుకుంటాను. గౌతమి, గౌతమి, నన్ను చూడు, ఒక్కసారి నన్ను చూడు. ఏమండి, కాస్త త్వరగా వెళ్ళండి. హాస్పిటల్ ఇంకో 10 నిమిషాల దూరంలో ఉంది. మీరు కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. గౌతమి, అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. గౌతమి, గంట లోపలే వైద్యం చేయించాలి. గంటకి నిమిషం దాటినా బిడ్డ దక్కదు. అయ్యో, టైం అయిపోతుంది. గౌతమి, గౌతమి, ఎవరి త్వరగా వెళ్ళండి. గౌతమి, 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 లే. గౌతమి, 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 లేమ్మా. ఏంటండి, ఏమైంది? దిగు చూస్తాను సూయ, ఏమైందో తెలియట్లేదు.
గౌతమి గౌతమి ఏమండి త్వరగా చేయండి త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలండి గౌతమి 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 నన్ను చూడు గౌతమి గౌతమి